లో పాలిటిక్స్ అన్ని కూడా అచ్చం సినిమా స్టైల్ మాదిరిగా ఉంటాయి. అవి వండర్స్ అయినా, వార్నింగ్స్ అయినా, ఫైట్స్ అయినా, ఫన్ అయినా, స్పీచెస్ అయినా, స్పిరిచువల్స్ అయినా, ఎగ్జాంపుల్స్ అయినా, ఎలివేషన్స్ అయినా అచ్చం ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకే ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకే ఉంటాయి. సో పక్కాగా సినిమా స్టైల్లో జరుగుతూ ఉంటాయి ఏపీ పాలిటిక్స్లో దాదాపుగా. సో ఇప్పుడు నారా లోకేష్ అదే మాదిరిగా మరోసారి జగన్కు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో ఇంకా 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, బయటికి తీస్తామన్నారు నారా లోకేష్. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు అన్నారు నారా లోకేష్. చంద్రబాబును జైల్లో పెట్టి ఏం పీకావని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? నీకంటే ముందు చాలామంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని సైకో జగన్ అంటూ కూడా సంబోధిస్తూ నారా లోకేష్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో నారా లోకేష్ చాలా వార్నింగ్ ఇచ్చారు. అందుకే నేను చెప్పాను సినిమా స్టైల్లో జరుగుతాయని అని. డైలాగులైనా, డాషింగ్లైనా, ఏదైనా కూడా ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకు ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకు ఉంటాయి. గతంలో జగన్ సైతం తమ పార్టీకి సంబంధించిన నాయకులు జైల్లో ఉండడం సందర్భంలో ఆయన ములాఖత్లో వెళ్ళి కలుస్తున్న సమయంలో పోలీస్ అధికారులని గుడ్డలుడ తీసుకొడతానని చెప్పాడు, రోడ్డుపై పరిగెత్తిస్తానన్నాడు. 7 సముద్రాలు దాటినా తప్పించుకోలేని వార్నింగ్ ఇస్తూ ఒక అల్టిమేట్ డైలాగ్తో ట్రెండ్లోకి వచ్చాడు. ఆ తర్వాత తగ్గేదేలే అంటూ వైసీపీ నాయకులు రప్పా రప్పా నరుకుతామని చెప్పి వైసీపీ నాయకులు, దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు. సో చూసారు కదా, అచ్చం సినిమా మాదిరిగా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా జనరల్గా ఆయన ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ స్టార్. సో రాజకీయాల్లో కూడా ఆయన ఇచ్చే వార్నింగ్లు కూడా అదే మాదిరిగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నారా లోకేష్ డైరెక్ట్గా జగన్ టార్గెట్ చేస్తూ సైకో జగన్ అనడం, ఆ తర్వాత 3 పేజీలే మిగిలాయి, 3 పేజీలే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటికి తీస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఓ సైకో జగన్ అని మాట్లాడుతూ అసలు నువ్వు చంద్రబాబుని జైల్లో పెట్టి ఏం పీకావు, నీలాంటి చాలా మందిని చూసాం, చాలా మందిని మాట్లాడమని చెప్పి కూడా నారా లోకేష్ మాట్లాడడం సంచలనంగా మారింది. ఒకసారి నారా లోకేష్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, అంతకంటే ముందు రైట్, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళకు సంబంధించి ఇంకా 3 పేజీలే పూర్తయ్యేటువంటి మాటతోనే మాజీ మంత్రులు జోగి రమేష్ కానివ్వండి వైసీపీలో, ఆ తర్వాత కొడాలి నాని, వంశీ, పిన్నెల్లి రామకృష్ణ, తర్వాత కాకాని, వీళ్ళందరూ, తర్వాత ఇక్కడ ఎవరు పోసాని కృష్ణమురళి, ఒకరా ఇద్దరా 10ల సంఖ్యలో ఒకరి తర్వాత ఒకరు పోసాని కృష్ణమురళికే డైరెక్ట్గా జైళ్ళకు సంబంధించి ఆయన యాత్ర చేస్తున్నాడు అనిపించింది. ఒక జైలు నుంచి ఇంకో జైలుకి, ఇంకో జైలు నుంచి ఇంకో జైలుకి, ఆ తర్వాత ఇట్లా మార్చడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంతమంది అరెస్టులు కేవలం 3 పేజీలతోనేనా? ఇంకా అసలు పేజీలకు లెక్క వస్తే ఎంతమంది అరెస్ట్ ఉంటుందో కొంత ఆసక్తి రేపుతోంది. సో ప్రెసెంట్ నారా లోకేష్ మాట్లాడిన మాట్లాంటే చూద్దాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. రైట్, తమ పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో సైకో ఉన్నాడు. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద సినిమా అయినా సరే విలన్ ఉంటాడు. విలన్ మన రాష్ట్రంలో ఒక సైకో ఉన్నాడు. మా నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఏం పీకావయ్యా అని మాట్లాడుతున్నా సడన్గా ఒక్కసారిగా ఆయన సైకో అనడం, ఏం పీకావని మాట్లాడడం, ఆ తర్వాత
రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయి ఇంకా చాలా మిగిలే ఉంది. ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా మీ పని పడతామని నారా లోకేష్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, సో నారా లోకేష్ దాదాపుగా ఒక బిగ్ అగ్రెసివ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ టార్గెట్ చేస్తూ. సైకో అన్నారు. తర్వాత నీకన్నా ముందు చాలా మంది వచ్చారు, వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. సో రప్పా మీరు కాదు, రప్పా మేము కూడా వేస్తామని చెప్పి నారా లోకేష్ అంటూ ఉన్నారు. సో ఏంటి నారా లోకేష్ చాలా అగ్రెసివ్గా జగన్ ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపైన వైసీపీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మనోజ్, ఏదైతే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి విద్యాశాఖ మంత్రి అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే నిన్న రాజమండ్రిలో పర్యటించారు. పర్యటనలో అయితే ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం అయితే రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఈ యొక్క ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు భవనాలు ప్రారంభించారు. అలాగే విద్యార్థులతో ముఖాముఖి అనంతరం కూడా నన్నయ్య యూనివర్సిటీ కూడా చేరుకుని అనంతరం మధ్యాహ్నం కూడా కార్యకర్తలతో అలాగే ముఖ్యమైనటువంటి కార్యకర్తలు సమీక్ష సమావేశం నిర్వహించి ఇటువంటి ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పాలి. ఎందుకంటే రాజమహేంద్రవరంలోనే నారా లోకేష్ ఇక్కడ ఏదైతే చంద్రబాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ కార్యకర్తలతో ఆయన అనుభవాన్ని పంచుకుంటూ కూడా కార్యకర్తలలో జోష్ నింపేందుకు అలాగే వైసీపీ అయితే ఘాటైన కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఏదైతే టీడీపీని భూస్థాపన చేద్దామని కొందరు చూశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఎవరిని కూడా వదిలిపెట్టడం, ముఖ్యంగా ఏదైతే రెడ్ బుక్ అని మనం ఎన్నాలించాలంటున్నటువంటి దానిలో కేవలం 3 పేజీలు మాత్రమే అయ్యాయి. ఇంకా ఒక్కొక్క పేజీ కూడా తీస్తే వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి చర్యలకు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు ఇచ్చారు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి మీరు ఏం పీకారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంతా కూడా దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన వైసీపీ ఈ ఘాటైన వ్యాఖ్యలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే 3 పేజీలు మాత్రమే అవి ఇంకా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చేసి, అంతేకాకుండా ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో అంటూ చేసి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కార్యకర్తలు మరింత జోస్తో అందరినీ కూడా ఉత్సాహంతో నింపినప్పటికీ ఇక వ్యాఖ్యలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అలాగే అప్పుడు 53 రోజుల పాటు రాజమండ్రిలో ఉండడం, మమ్మల్ని వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అంటూ కూడా ఆయన చెప్పడం, ఈ విధంగా నీకంటే ముందు చాలా మంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు అంటూ సైకో జగన్ అంటూ కూడా మాట్లాడినటువంటి మాటల్లో అయితే మొత్తం నిన్న మా కార్యకర్తలు పక్కన జోష్ నింపినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే రాజమండ్రిలో ఉండడం, రాజమండ్రిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులతో పాటు అక్కడే అక్కడ ఒక ఇల్లు కూడా అద్దెకి తీసుకోవడం, అక్కడే 53 రోజుల పాటు కూడా నారా లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన మొత్తం అందరితో కూడా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి అప్పట్లో. వాటిని గుర్తు చేసుకుంటున్న సందర్భంలోనే మొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత మొట్ట మీద వచ్చి మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రాజమహేంద్రవరంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. మనోజ్, చూడాలి మరి దీనిపై వైసీపీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని గత కొన్నాళ్ళ నుంచి కూడా వైసీపీ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కేవలం రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అవ్వాయనే దానిపై కూడా వైసీపీ రియాక్షన్స్ అయితే ఘాటుగా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మనోజ్, ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ స్థాయిలో 3 పేజీలే పూర్తయి అంటున్నారు. సో డెఫినెట్గా తెలిసిందే, గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్న సమయంలో రెడ్ బుక్ రాస్తున్నాను, రెడ్ బుక్లో ఎవరైనా తప్పులు చేస్తున్నారో తప్పుల చిట్టా మొత్తం రాస్తున్నారు, మేము వచ్చిన తర్వాత మీ పని పడతామని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన యువగలం పాదయాత్ర కూడా ఇదే మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వారి లిస్టులు చూస్తూ ఉంటే జోగి రమేష్, కాకాని, తర్వాత బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇంకా చాలా మంది వైసీపీ నాయకులు, చాలా కీలకమైన నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కేవలం ఆ 3 పేజీలోనే ఉన్నారా? ఇంకా అసలు పేజీలు తీస్తే చాలా సెన్సేషనల్గా ఉండే అవకాశం ఉంటుందా?
ఆయన మాటల్లో అర్థం చూసుకుంటే అదే కనిపిస్తుంది. మనం చూసాం ఎన్నో కేసుల్లో ఇప్పటికే లిక్కర్ స్కామ్ కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే జోగి రమేష్, ఇలా అందరినీ కూడా ఒక్కొక్కరిని ఇప్పటికే కేసులు నమోదయ్యి వాళ్ళకు ముందు రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి కొన్ని కనపడుతున్నాయి. అలాగే మిథున్ రెడ్డి కూడా ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా కొన్ని రోజుల పాటు ఉన్నారు. ఇటువంటి పరిణామాలు చూస్తే ముఖ్యమైన అప్పుడు ఏదైతే కామెంట్ చేశారో 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి వారిపై ప్రతి ఒక్కరిపై కూడా రివెంజ్ తీసుకునే పనిలో ఉన్నారంటూ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళైతే దీనిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం మరి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్కి అయితే ప్రధానంగా ఇంకా ఎవరెవరు ఉంటారు, అలాగే 3 పేజీలు మాత్రమే అనే దానిపై ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ఇంకా నడుస్తుంది. ప్రజాస్వామ్యం ఏదైతే ఒక పక్కన పీపీపీ విధానం మీద ఒక పక్కన వైసీపీ ఉద్యమం చేపడుతుంది, దాన్ని కూడా ఆయన కూడా మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని కూడా వాళ్ళకి అర్థం తెలియదంటూ కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం మీద వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మరి లోకేష్ అప్పుడు జరిగినటువంటి సందర్భాలు గుర్తు చేసుకుంటూ అప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రివెంజ్ అదే తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టడం, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవంటూ కూడా చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకున్నాము. వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయినటువంటి వైసీపీ నాయకులు వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంబంధించిన కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తారంటే ఇంకా ముఖ్యమైన వాళ్ళు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అలాగే ఇంకా పక్కన మంత్రి రోజా, ఇలా వీళ్ళందరూ కూడా ఇంకొకరు కూడా ఉన్నారు. అంటే అప్పుడు ఏదైతే ఆయన అవమానకరంగా మాట్లాడిన వారు సభలో అవమానించారని కూడా గత కొనరాని కూడా, అలాగే తన తల్లిని కూడా ఈ విధంగా అవమానించారని కూడా నిన్న రాజమండ్రిలో విద్యార్థులతో ముఖాముఖి సమయంలో కూడా ఒక సందర్భాన్ని ఉద్దేశించి కూడా ఆయన అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ టీడీపీ, అటువంటి టీడీపీ పార్టీని భూస్థాపితం చేయాలని, చంద్రబాబు నాయుడిని అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టారని, ఇటువంటి కక్షపూరితంగా చేశారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. 3 పేజీలు మాత్రమే ఇంకా బుక్ ఇంకా అవ్వలేదు, కంప్లీట్ కాలేదు. వాళ్ళలో మరి ముఖ్యమైన పేర్లే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి, ఒక్కొక్క స్కామ్ ఇంకా బయటకు తీసిన ఆ స్కామ్ లో ఒక్కొక్కరు కూడా బయటకు పడతారు, ఒక్కొక్కరి యొక్క బండారం బయటపడుతుందనే ఆయన అర్థం వచ్చేలాగా మాట్లాడారు. మరి త్వరలో మరి ఇంకా ఆయన రెడ్ బుక్ సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందని కూడా దీనిపై ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటేనే సీరియస్ గానే ఉండే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఎవరు ఉండాలి, అందులో ముఖ్యమైనటువంటి టార్గెట్ ఎవరు ఉంటారు, ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి స్కామ్లో బయటపడతారు అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి. వైసీపీ అయితే ఘాటుగానే రియాక్ట్ అయ్యి ఈ రోజు నుంచి అయితే రియాక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఈ 3 పేజీలు మాత్రమే దానిపై ఈ రోజు వైసీపీ నుంచి అయితే తీవ్ర కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా నారా లోకేష్ చాలా అగ్రెసివ్గా వార్నింగ్ ఇచ్చారు. 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయి. రెడ్ బుక్ రాసుకుందే అందుకు, రెడ్ బుక్ ద్వారా ఇంకా చాలా పేజీలున్నాయి, అందరు లెక్కలు తీరుస్తామని మాట్లాడుకొచ్చారు. సైకో జగన్, నువ్వు గతంలో 53 రోజుల పాటుగా మా నాయకుడిని రాజమండ్రి ఇక్కడే జైల్లో పెడితే ఏం పీకావంటూ కూడా నారా లోకేష్ మాట్లాడడం మనం చూస్తున్నాం. సో త్వరలోనే చాలా పేజీలు ఉన్నాయి, ఇంకా అవన్నీ బయటికి తీస్తాం, అందరు లెక్కలు తేలుస్తాం, డెఫినెట్గా ఒక స్థాయిలో ఉండబోతోంది మిగిలిన పేజీల్లో అని చెప్పి ఒక ఆశాభావం అయితే టీడీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే 3 పేజీల్లోనే మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కానివ్వండి, లేకపోతే కాకాని, తర్వాత పోసాని కృష్ణమురళి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత కొంతమంది ఎంపీలు, ఇటీవల కాలంలో ఒక రాజ్యసభ సభ్యుడు కూడా సో అటు లిక్కర్కి సంబంధించిన విషయంలో లిక్కర్ స్కామ్లో పాల్పడ్డాడని చెప్పి పెద్దిరెడ్డి కుమారుని కూడా అరెస్ట్ చేయడం మనం చూసాం. సో అందరూ కూడా వరుసగా జైల్లోకి వెళ్ళడాలు, జైలుకి వెళ్ళి జగన్ పరామర్శించడాలు, వారి ములాఖాత్లో భేటీ చూస్తున్నాం. మరి నిజంగానే నారా లోకేష్ ఈ స్థాయిలో తన మాటల్ని వెలుగక్కుతున్నాడు, తనకు అగ్రెసివ్నెస్ చూపిస్తున్నాడు అంటే త్వరలోనే ఇంకొన్ని పేజీలు తీసి ఇంకెవరెవరిని అదుపులోకి తీసుకోబోతున్నారు, ఎవరిపై ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి నారా లోకేష్ మాటల్ని మళ్ళీ విందాం. అచ్చం సినిమా స్థాయిలో జరిగేటువంటి ఏపీ పాలిటిక్స్ పైన మీ రియాక్షన్ ఏంటి, కామెంట్ చేయండి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను, ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా
ఒక చిన్న విలన్ ఉంటాడు, రాష్ట్రానికి ఒక సైకో ఉన్నారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని